కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. అందరూ నాకు ఈ ఉదయాన్ని శుభంగా చేస్తారు, చెయ్యాలి అనే భావం. ఇప్పుడే లేచి వచ్చినట్టున్నావు, సంధ్యావందనం చేసే ఉంటావు కదా. అయితే మీరు ఉదయం చేసే పనులలో సంధ్యావందనం అనేది ఒక ప్రధానమైనటువంటిది, మొట్టమొదటి పని అనిపిస్తుంది. సంధ్యావందనం అంటే ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రోక్షణ చేసుకుంటారు, చేసుకుని తర్వాత ఆచమనం చేసి ప్రాణాయామం చేసుకుని సంకల్పపూర్వకంగా కొన్ని మంత్రాలతో మార్జనం చేసుకుంటాం. మార్జన అంటే శుద్ధి చేసుకోవడం చేస్తాం. శుద్ధి చేసుకుంటాం. శుద్ధి చేసుకుంటామంటే కాస్త మురికి ఉంటే శుద్ధి చేస్తాం. మురికి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్రితం రోజు మనం చేసినటువంటి పనులలో, మన యొక్క తలపులలో, ఆలోచనలో ఏదైనా మురికి ఉంటే వాటితో శుద్ధి చేసుకుని ఆ తర్వాత ప్రధానమైన కార్యక్రమం మొదలెడతాం. ఏమిటది? మంత్రాచమనం తర్వాత అర్ఘ్యప్రదానం చేస్తాం. అనేది అర్ఘ్యము అంటే విలువైనది, అర్ఘం అంటే విలువ, అర్ఘ్యం అంటే చాలా విలువైనది. ఈ విలువైనటువంటి అంశానికే కాలంతో ఒక సంబంధం ఉన్నది. సంధ్యావందనం అంతటిలో కూడా కాలంతో ముడిపడినటువంటి అంశం అర్ఘ్యప్రదానం మాత్రమే ప్రధానమైనటువంటి. ఈ అర్ఘ్యప్రదానం యొక్క విషయాలన్నీ కూడా ఎక్కడ చెప్పారో వేదంలో మీకు అవగాహన ఉందా? కృష్ణయజుర్వేదంలో ఉంది, తైత్రీయ శాఖ ఆరణ్యకంలో ఉంది. అక్కడ మంత్రాలు ఎలా ఉంటాయంటే రక్షాగుంసి హవా పురోనువాకే అని ప్రారంభమవుతుందన్నమాట. తపోగ్ర ప్రతిష్ఠంత అని. ఏదైనా ఒకటి సాధించాలనుకునేటటువంటి వాడు గట్టి ప్రయత్నం చేస్తాడు. అది మంచి పనులకైనా సరే, చెడు పనులకైనా సరే. మంచి పనులు చేద్దామనుకున్న వారు అప్పుడప్పుడు కాస్త బద్దకిస్తారేమో తప్పితే, వినాశనం చేద్దామనుకునేవాళ్ళు, చెడు పనులు చేద్దామనుకునేవాళ్ళు ప్రయత్నం ఆపకుండా నిర్విరామంగా కఠోరంగా కృషి చేస్తూనే ఉంటారు. ఇలా కృషి చేసేటటువంటి వాళ్ళలో ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు అంటే తర్వాత సుఖంగా ఉండడానికండి. సుఖం అంటే ఏమిటి? ఏ పని చేయకుండా ఉండడమే సుఖం. ఏ పని చేయకుండా తనంతటికి అదే వచ్చి పడుతుంటే బాగుంటుంది కదా అని. అప్పుడు అటువంటి వారు ఏమంటారు అంటే బద్ధకస్తులు అని మామూలుగా పిలుస్తూ ఉంటాం. బద్ధకం అంటే కట్టబడి వేసినది అని అర్థం. దేంతో కట్టబడుతున్నారు అంటే తమో గుణంతో కట్టబడుతున్నారు. తమో గుణం అంటే ఏ పని చేయకుండా ఉంటే ఆలస్య లక్షణం అన్నమాట. లసతి అంటే చక్కగా ఫ్లరిషింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే చక్కగా తాజాగా చలాకీగా ఉండి అన్ని పనులు చేసుకోవడం లాస్యం. దానికి విరుద్ధమైనటువంటిది ఆలస్యం అన్నమాట. అలసహ అంటే ఎటువంటి పురోగతి లేకుండా తటస్థంగా ఉండేటటువంటి వాడు. దీంట్లో ఒక చిన్న కిటుకుందనమాట. అన్నీ తెలిసి అన్నీ చేతిలో ఉండి వద్దనుకునేటటువంటి వారు సత్వగుణ ప్రధానులు అవుతారు. ఏది చేతగాక లేదా ఏ పని చేయకుండా ఉండాలనేటటువంటి ఒక ఆలస్య భావన వల్ల ఎవరైతే పనులు చేయకుండా ఉంటారో వారు. వీరందరికీ కూడా ఒక స్థానం ఉందిట. ఆ స్థానం పేరే మందేహారుణం అని. ఈహ చేష్టాజం. ఈహ అంటే పని చేయడం, మందేహ అంటే చాలా తక్కువ పని చేయడం. అరుణం అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఎరుపు అని అర్థం. ఎరుపు ఎప్పుడు కూడా కోరికకి సంకేతం. ఏ పని చేయకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకుందాము, ఇల్లు కూడా కట్టుకోవడం కష్టమైతే ఎక్కడో ఒకసారి పడుకోవడం అనేది ఒక పద్ధతి. కానీ వీళ్ళలో ఒక చిన్న ప్రమాదం ఉంటుంది. ఏ పని చేయకపోయినా కూడా కోరికలు సావదు. వీళ్ళకి ఏ పని చేయకుండా కోరికలు కావాలి. అంటే ఈరోజు మనకి ఫ్రీబీస్ అని పిలుస్తూ ఉంటాం. ఏ పని చేయకుండా అన్నీ మాకు రావాలి, లభించాలి అనుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఒక ఐలాండ్ ఉంది. వేదం చెప్పిన మాట, నా మాట కాదు ఇది. బద్ధకస్తులు అందరూ అంటే ఏ పని చేయకుండా అన్ని కోరికలు మాకు నెరవేరాలి అనుకునేటటువంటి వారు. వారిని మందేహారుణ ద్వీపవాసులు అని పిలుస్తారట. ఈ అర్ఘ్యప్రదానం ఎందుకు చేయాలని వేదం చెబుతుందంటే గాయత్ర్యాభిమంత్రితేన అంభసా శామ్యంతి. మీరు అర్ఘ్యప్రదానం అంటే మీ యొక్క మనస్సుని, మీ యొక్క మెదడుని చాలా చైతన్యవంతం చేస్తూ ఈ పూట చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఎలా చేయాలో ఆలోచించుకుంటూ ఈ పనులకు అవసరమైనటువంటి తెలివితేటలని, విశ్లేషణా శక్తిని, బుద్ధిశక్తిని ఇమ్మని బుద్ధి ప్రచోదకుడైనటువంటి ఆ సూర్యుడిని ప్రార్థన చెయ్యాలి అనేటటువంటిది గాయత్రి మంత్రంతో అర్ఘ్యప్రదానం చేయడం యొక్క లక్షణం. ఇది చేయడం ద్వారా ఏం జరుగుతోంది అంటే
దీనికి విరుద్ధమైనటువంటి వారు ఉన్నారు. ఏ పని చేయకుండా తెల్లవారుధామనే సుఖంగా నిద్రపోతూ పొద్దున్న కలల కంటే అవి నిజమవుతాయని అలా అలా డే డ్రీమర్స్ అంటారు వాళ్ళని. అంటే పగటి కలలు కనేటటువంటి వారు. వీరందరినీ కూడా దూరంగా పారద్రోలాలి. రాక్షసులు అంటే మరెక్కడో వికృతమైనటువంటి కోరలతోనూ కొమ్ములతో ఉండేవారు కాదు. మన మనస్సులో ఉండి ఏ పని చేయకుండా అన్ని కోరికలు సిద్ధించాలి అనుకునేటటువంటి వారందరూ కూడా ఇటువంటి వారు. వీరందరినీ కూడా మందేహారుణ ద్వీపంలో, అంటే ఏ పని చేయకుండా పనికి బారిన వారిని పిలుస్తాం కదా, అటువంటి వారందరూ కూడా దూరంగా ఎక్కడో ఉంటారట. వారి వైపుకి పారద్రోలుతుంది అది. కాబట్టి సాంకేతికమైన అర్థం ఏమిటి అంటే, నువ్వు నీకు సుప్రభాతం కావాలి అనుకుంటే సూషాచమే సుదినంచమే అనుకుంటే మనం మొట్టమొదట అర్ఘ్యప్రదానంతో ప్రారంభం చేయండి. అర్ఘ్యప్రదానం ఎప్పుడు చేయాలి అంటే ఉత్తమ తారకోపేత. ప్రాతసంధ్య 3 రకాలు. నక్షత్రాలు ఇంకా కనిపిస్తున్నప్పుడే చేసేటటువంటిది ఉత్తమమైనటువంటిది. మధ్యమ లుప్త తారక, నక్షత్రాలన్నీ కూడా కనిపించకుండా సూర్యుడు అప్పుడప్పుడే వస్తూ ఉంటాడు. దీనిది సివిల్ ట్విలైట్ జోన్ అంటారు అన్నమాట. అటువంటి సూర్యుడు ఇంకా పూర్తిగా దర్శనం కాదు కానీ వెలుతురు కనిపిస్తుంది, ప్రభామండలం కనిపించడం ప్రారంభమవుతుంది. అది మధ్యమం. ఇక సూర్యుడు కనిపించేటటువంటిది అధమమైనటువంటిది. కాబట్టి ఉత్తమమైనటువంటి సమయంలో అర్ఘ్యప్రదానాన్ని ప్రారంభం చేసి, అలాగే యథాశక్తిగా నీ ఓపికని బట్టి ఆ మంత్రార్థాన్ని అనుసంధానం చేస్తూ నువ్వు గాయత్రి మంత్ర జపం చేసి సూర్యుడు కనిపించిన తర్వాత ఉపస్థానం చెప్పాలి. ఇలా చెప్పినట్లయితే నీ యొక్క మనసు చక్కగా పనిచేస్తుంది. ఆ పూటంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే గొప్ప గొప్ప పనులు చేయాలి అంటే ఒక్కసారి ఉన్నట్టుండి ఒక దాని ఫ్లాషెస్ ఆఫ్ బ్రిలియన్స్ అని పిలుస్తాం. ఉన్నట్టుండి ఒక మంచి ఆలోచన వస్తుంది. దానికి గంటలు అవసరం లేదు. ఏ క్షణంలో నీ యొక్క మనసు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటుందో అప్పుడు వస్తుంది. అటువంటి స్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ స్థితి కలగాలని మనం ప్రార్థన చేస్తాం. అందుకే వాల్మీకి రామాయణంలో చెప్పినట్టుగా మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తన. మన మనస్సు ఏ విషయంలో ప్రవేశింపబడుతుందో దాని యందు పూర్తిగా లగ్నమైతే మనకి కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఆ ఆలోచనలన్నీ కూడా హేతుబద్ధమయ్యి అలాగే వినాశానికి కారణం కాకుండా ఉండాలి అని కూడా మనం దేవుడిని ప్రార్థన చేయాలన్నమాట. మంచి జరగడం ఒకటే కాకుండా చెడు జరగకుండా కూడా మన మనస్సుని నియంత్రణ చేసుకోవడం కూడా. ఎందుకంటే ఒక బండి ఇచ్చామనుకోండి, బండితో 10 మందిని గట్టు దాటించగలరు, ఇంకో ఊరికి తీసుకెళ్ళగలరు. వాటితో ప్రమాదాలు చేసి 10 మంది ప్రాణాలు కూడా తీయవచ్చు. కాబట్టి మన యొక్క బుద్ధి అనేటటువంటిది చాలా ప్రధానం. కాబట్టి అర్ఘ్యము అంటే చాలా విలువైనది మనం చేసేటటువంటి నీళ్లు కాదు, ఆ నీళ్లకి సంకేతంగా మనం పారుతున్నటువంటి మన యొక్క మనస్సు ఇది చాలా విలువైంది. దీనిని మంచి పనులకు మాత్రమే ప్రదానం చేయండి చెప్పడమే అర్ఘ్యప్రదానం యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి బద్ధకంతో ఏ పనులు చేయకుండా అన్నీ నాకు సిద్ధించాలి, పక్కవాడు ఎవడో కష్టపడి నాకు అన్నీ ఇస్తే నేను ఆనందాన్ని అనుభవిస్తాను లేదా సుఖాన్ని అనుభవిస్తాను అనేటటువంటి దుర్బుద్ధిని పారద్రోలి మనం చేయవలసిన పనుల మీద మనం భగవంతుడి యొక్క అనుగ్రహంతో శ్రద్ధ వహించాలి అనేది అర్ఘ్యప్రదానం యొక్క లక్షణం. స్వస్తి ప్రజాభ్యః నమః సవిత్రే.